ఈ వీడియోలో రాజు గారి అమ్మాయి, నాయుడు గారి అబ్బాయి తెలుగు మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. ప్రెసెంట్ ఇది 2 hours 23 minutes రన్ టైంతో అమెజాన్ ప్రైమ్ లో అయితే రెంట్ పీసెస్ మీద అయితే రన్ అవుతుంది భయ్య. మూవీ స్టోరీ ప్లాట్ వచ్చేసి నాయుడు గారి అబ్బాయి, రాజు గారి అమ్మాయి ఇద్దరు కలిపి అయితే లవ్ చేసుకోవడం అయితే జరుగుద్ది. దాని తర్వాత ఏం జరుగుద్ది అన్నదే స్టోరీ. నేను చాలా సింపుల్ స్టోరీలో మొత్తం అయితే ఏం చెప్పలేదు భయ్య. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్కి కొత్తగా వచ్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. థియేట్రికల్ రివ్యూస్ అండ్ తెలుగు డబ్బుడు మూవీ రివ్యూస్తో పాటు ఓటీటీలో రిలీజ్ అయ్యే అదర్ లాంగ్వేజెస్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ కంటెంట్ కోసం మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే మీకు ఇప్పుడు ప్రెసెంట్ సినిమాలు ఏం చూడడానికి లేవా? పోనీ ఏదైనా లవ్ స్టోరీ కానీ మంచి యాక్షన్ అండ్ రామ్ కామ్ ఎంటర్టైన్మెంట్ కలిపి మిక్స్ చేసి ఏమైనా చూడాలని ఉందా? కొత్త ఫేసెస్ అయితే ఇంకా బెస్ట్ అనుకుంటున్నారా? అలా అయితే ఈ మూవీ చూడండి భయ్య, మీకు టైం పాస్ అయితే అయిపోద్ది. మరీ సూపర్గా ఉంటుందని అయితే నేను చెప్పను, కొత్తగా ఉంటుందని కూడా నేను చెప్పను. చాలా రెగ్యులర్ టెంప్లెట్ అండ్ ఎప్పటి నుంచో చూస్తున్న స్టోరీ టెంప్లెట్ని యూజ్ చేసుకున్నారు. డిఫరెంట్గా అయితే ఏముండదు, బట్ టైం పాస్ అయితే అవుతుంది మీకు. మూవీ స్టార్ట్ టు ఎండ్ ఎక్కడా కూడా సర్లే మరి ఎంత దరిద్రంగా తీసారేంటారు అన్న ఫీల్ అయితే రాదు. బాగానే ట్రై చేశారు కదా అన్న ఫీల్ అయితే వస్తుంది. లవ్ స్టోరీ పరంగా కానీ, క్యారెక్టర్స్ పరంగా కానీ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఇవన్నీ కూడా బాగానే వర్కౌట్ అవుతాయి భయ్య. ఈ మరి ఏం వర్కౌట్ అవ్వరా, మరి ఎందుకు సూపర్గా లేదురా అంటే కనుక అంత సూపర్ కాన్సెప్ట్ ఏం కాదు. చాలా రెగ్యులర్ స్టోరీ ప్లాటే, ఎప్పటి నుంచో చూస్తున్న స్టోరీ ప్లాటే. దాన్ని ఏమైనా డిఫరెంట్గా ఎగ్జిక్యూట్ చేశారంటే అది కూడా ఏం లేదు. చాలా రొటీన్ వేలో ఎగ్జిక్యూట్ చేశారు, కొత్తగా అనిపించలేదు. అలా అని చెప్పేసి చెత్తగా కూడా అనిపించలేదు. సో అందుకే టైం పాస్కి ఏం లేకపోతే చూడమంటున్నా. అలా అని చెప్పి సూపర్ వర్తిట్, అందరికీ అయితే వర్తిట్ అని నేను చెప్పను భయ్య. ఎక్కువ మూవీస్ చూడరు, ఏదో అప్పుడప్పుడు చూస్తుంటాను తెలుగు మూవీస్ ఎలా వచ్చినప్పుడు అనుకుంటే వాళ్ళకి నచ్చే అవకాశం ఉంది. మంచిగా టైం పాస్ అయితే అవుతుంది. స్టోరీ పరంగా కానీ, స్క్రీన్ ప్లే పరంగా కానీ అండ్ యాక్షన్ బ్లాక్స్ పరంగా కానీ, వాళ్ళు తీసుకున్న కాన్ఫ్లిక్ట్ పరంగా కానీ అంత ఇంట్రెస్టింగ్ ఏమనిపించదు. ఆ జస్ట్ స్టోరీ ప్లాట్లో ఒక కాన్ఫ్లిక్ట్ని అయితే తీసుకుంటారు. ఆ కాన్ఫ్లిక్ట్ కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది ప్రజెంట్ చేసినప్పుడు, బట్ వెళ్ళి ప్రొసీడింగ్స్ అన్నిటిలో కూడా బోర్ కొట్టేస్తుంది. అండ్ వాళ్ళు రాసుకున్న ట్విస్ట్లు కూడా వర్కౌట్ అవ్వవు. అండ్ ఆ క్యారెక్టర్ డెవలప్మెంట్ కూడా అంతకేం వర్కౌట్ అవ్వదు. ఎమోషనల్ కనెక్ట్ అయితే ఉండదు మూవీలో. జస్ట్ ఏదో అలా చూసుకుంటూ ఒక ఫ్లోలో వెళ్ళిపోతారు అంతే. ఇది ఒక మూవీ చూసామన్న సాటిస్ఫాక్షన్ కూడా ఏముండదు భయ్య. ఏదో చూసాము, టైం పాస్ అయితే అయింది అన్న ఫీల్ అయితే ఉంటుంది. చూద్దాం అనుకుంటే ప్రైమ్ వీడియోలో 10th ఆప్షన్లో ఉంది, లేదనుకుంటే ఫ్రీ సైట్స్లో కూడా అవైలబుల్గా ఉంది. చూద్దాం అనుకుంటే చూడొచ్చు. ఫ్యామిలీతో వాళ్ళు తీసుకున్న కాన్ఫ్లిక్ట్ ఇదంతా కూడా అంటే మర్డర్ గురించి డిస్కషన్స్ అండ్ ఒక రొమాంటిక్ సాంగ్ అండ్ ఒక ఐటమ్ సాంగ్ కూడా ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ ఉన్నవి చూడొచ్చు. మరి మధ్యలో అవి స్కిప్ చేసుకుంటానంటే మీ ఇష్టం, మీ ఓపిక. అండ్ నాకు తెలుసు రివ్యూ 2 days లేట్గా పెడుతున్నానని, ఎందుకంటే ఆబ్వియస్లీ థియేట్రికల్ రిలీజెస్ పెట్టినప్పుడు థర్స్డే అండ్ ఫ్రైడే మూవీస్ రిలీజ్ అవుతే ఓటీటీ నుంచి వచ్చే కంటెంట్ లేట్ అవుద్ది. సో అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా. ఈవినింగ్ కూడా నీ దారి నీ కథ మూవీ ఉంటుంది, అది కూడా వచ్చి 3 days అయిపోతుంది. అది లేట్ రివ్యూ అయినప్పటికీ కూడా నేను పెడతాను, ఎందుకంటే నా ఒపీనియన్ కోసం 1000 ఎవరు సబ్స్క్రైబర్స్ ఉన్నారు, వాళ్ళ కోసం అయినా సరే లేట్ అయినా సరే పెడతాను. లేట్ అయ్యానని అయితే మాత్రం ఏమనుకోవద్దు, ఇదేం కాంపిటీషన్ కాదు భయ్య, జస్ట్ ఒపీనియన్ షేరింగ్ అంతే. మీకు కనుక వీడియో వస్తే లైక్ చేసి, కామెంట్ చేసి ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. లవ్ యూ ఆల్, బాయ్.